ఇప్పుడు గుమగుమలాడే నోటికి ఎంతో రుచిగా ఉండే పుల్ల పుల్లని సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సాంబార్ తయారీకి కట్ చేసుకోవాల్సిన వెజిటేబుల్స్: ఆలు, బెండి, మిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, టమాటా, కరివేపాకు. మీ దగ్గర ఉంటే సోరకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. నానబెట్టిన చింతపండు. కడాయి పెట్టి తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని వెజిటేబుల్స్ కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సాంబార్లో వేయాల్సిన ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి అయినా బియ్యపిండి అయినా ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని సాంబార్లో వేసుకోవాలి. అలా చేయడం వల్ల సాంబార్కి ఎంతో రుచి అనేది యాడ్ అవుతుంది. అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు ఇలా చేసేవారు. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ మరిగించుకోవాలి. సాంబార్ మరిగితే చాలా రుచిగా ఉంటుంది. సాంబార్లో చాలా వెరైటీస్ ఉంటాయి. కందిపప్పుతో కూడా చేస్తారు. యాక్చువల్గా అయితే సాంబార్లో చాలా రకాల వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను చేయని ఏంటంటే మునక్కాయ, వంకాయ, దోసకాయ, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటారు. మునక్కాయ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మాత్రమే చేశాను కాబట్టి నా దగ్గర ఉన్న వెజిటేబుల్తో చేశాను. మీరు ఎవరైనా చేసేటప్పుడు మీ దగ్గర మునక్కాయ ఉంటే తప్పనిసరిగా సాంబార్లో వేయండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసిన వేలో చేస్తే మీరు ఖచ్చితంగా బాగుంది అని అంటారు. వెజిటేబుల్స్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా సాంబార్లో వేసిన వెజిటేబుల్స్ని చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఇది సాంబార్ రెసిపీ. సాంబార్ చేయడం అయితే అయిపోయింది. మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేమైనా మిస్టేక్ చేసుంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.